కరీంనగర్ ప్రజలకు నగర శివార్లోని మానేరు డ్యాం అంటేనే ప్రత్యేకం. మానేరు జలాశయాన్ని చూసేందుకు వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి సేద తీరుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ డ్యాం పరిసరాలకు సరికొత్త సమస్య వచ్చి పడింది. అధికారుల నిర్లక్ష్యంతో ఇక్కడ బిల్డింగ్ మెటీరియల్, చికెన్ వ్యర్థాలను పడేయడంతో అధ్వాన్నంగా మారింది. చెత్త చెదారంతో నిండిపోయిన మానేరు జలాశయంపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని మార్కండేయ నగర్ చివరగల మానేరు జలాశయంలోని ప్రాంతమంతా చెత్తగుట్టలా తయారైంది. వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్ల ద్వారా తీసుకువచ్చే చెత్తతో ఆటో నగర్లోని డంప్ యార్డును తలపిస్తోంది. ఆ డంప్ యార్డు ద్వారా హౌసింగ్ బోర్డు కాలనీ, అల్కాపూర్ కాలనీ, కోతిరాంపూర్ వాసులు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. అదే రీతిలో మానేరు జలాశయ శివారులో సైతం చెత్తను పడవేయడంతో అధ్వాన్న పరిస్థితి నెలకొంది. లోయర్ మానేరు డంప్ యార్డులా మారబోతుందన్నట్లుగా చెత్తంతా గుట్టల్లా తయారైంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ ప్రాంతమంతా నీటితో నిండిపోతుంది. మరికొద్ది రోజుల్లో పడే వర్షాలకు ఈ చెత్త అందులో కలిసే ప్రమాదమూ లేకపోలేదు. మానేరు జలాశయంలో చెత్తను వేయడం ద్వారా దుర్వాసనతో పాటు శ్వాసకోశ సంబంధ వ్యాధులు సోకుతున్నాయని స్థానికులు ఆరోపించారు. వర్షాకాలంలో వినాయక చవితి, బతుకమ్మ పండుగను ఇక్కడే జరుపుకుంటామని చెప్పారు. వాకర్స్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలుమార్లు అధికారులను విన్నవించామని తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే జనావాసాలకు దూరంగా ఉండే ప్రాంతానికి తరలించాలని కోరారు. వర్షాకాలంలో డ్యాము ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి. తాగే పట్టణ ప్రజలంతా తాగుతారు ఇవే నీళ్ళు. ఇవి నీళ్లు కలుషితమవుతాయి. కాబట్టి మన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దీనిపై చర్య తీసుకోవాలి. ఇవి తాగు నీళ్ళు వర్షాకాలంలో ఈ చెత్త అంతా మళ్ళీ డ్యామ్ల నీళ్ళ మంచినీటిలా కలుస్తాయి. ఇలా కలవకుండా దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వినతి ఇవ్వడం జరిగింది. అక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నటువంటి డంప్ యార్డ్ని తీసుకొచ్చి మానే డ్యామ్ మొదటి ఎంట్రన్స్లో వేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇక్కడ పెద్ద పండుగ, మాకు వర్షాకాలం వచ్చిందంటే ఈ వాటర్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ మేము వినాయక చవితులు కానీ సంబంధించిన బతుకమ్మ పండుగ కానీ ఇక్కడ మేము అందరం అన్ని డివిజన్ల నుంచి కాలనీవాసులు అందరం వచ్చి ఇక్కడికి పెద్ద పండుగగా మేము బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏదైతే డంప్ యార్డ్ ఉందో కలుషితమైనటువంటి ఆ డంపును తీసుకొచ్చి ఇక్కడ వ్యర్థాలు కానీ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల మాకు కలుషితమై మా ప్రజలకి మాకు అనారోగ్యం బారిన పడే అవకాశాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మొన్ననే నగరపాలక కమిషనర్ కూడా కలిసి వినవించుకున్నాము. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కూడా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నా కూడా మళ్ళీ యథావిధిగా తీసుకొచ్చి ఆ డంప్ యార్డ్ని ఇక్కడ రోడ్డుకు అడ్డంగా పోసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మన నగరపాలక సంస్థ ఈ యొక్క డంప్ యార్డ్ని ఇక్కడ వేయకుండా వేరే ఎక్కడైతే దూరంగా ప్రదేశం, జనం తిరగని ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మన ఇంట్లో పోటీ కట్టిన వేస్ట్ మెటీరియల్ వాళ్ళు అన్నీ మొత్తం తీసుకొచ్చి చికెన్ సెంటర్లది చనిపోయిన వాని పందులు, కుక్కలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వారేస్తారు. ఇక్కడే బతుకమ్మ పండుగ దగ్గర ఒక 10 డివిజన్ల నుంచి బతుకమ్మ పండుగ వస్తారు. ఇక్కడికి ఇక్కడ పక్కనే బతుకమ్మలు వేస్తారు. ఇవి దాటుకుంటూ పోయి బతుకమ్మలు వేస్తారు. ఈ వ్యర్థాలకు వెళ్ళి దాటుకుంటూ పోయి బతుకమ్మలు వేస్తారు. ఎవరు కానీ దీన్ని చూస్తారు, వదిలిపెడుతురు అంతే. దీనికి ఏదో పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయాలంటే ఇక్కడ దగ్గర లేక్ పొల్యూషన్ కూడా ఉంది. వాళ్ళు కూడా వస్తారు, చూస్తారు, వెళ్తారు. దీనికి ఒకసారి సీరియస్గా ఇక్కడ ఒక మనిషిని పెట్టి
ఏదో ఒకటి వర్ధం చేయకుండా చేస్తే పొద్దున రోజు వాకింగ్ వస్తారు, ఎంతోమంది వాకింగ్ వస్తారు. ఈ వాకింగ్ చూసి ఎవరు వస్తలేదు, అందరూ అటు లాస్ట్కి చివరికి వెళ్ళి బ్యాక్ వెళ్ళిపోతారు. ఈ డివిజన్ మొత్తం అక్కడ లాస్ట్కు 34 వెళ్ళిపోయి అక్కడ వాకింగ్ చేస్తారు.